కావాలంటే నేను ఇంద్రాతో మాట్లాడినా. మాట్లాడే నాకెందుకే పరిస్థితి అరవింద్, దీనంతటికీ కారణం నువ్వే. సరే ఓకే ఫైన్, కర్ణ నన్ను తిట్టినా సరే కొట్టినా సరే ఈ బాధ అనుభవిస్తూ నేను ఇక బతకలేను. ఎవరి ద్వారానో కర్ణకు తెలియడం కంటే నేనే చెప్పేస్తాను. కవిత ప్లీజ్, ఎందుకు ఇలా పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? ఇలా కూర్చో. కర్ణ ఏంటి కర్ణ? ఏమన్నాడు? ఆఫీస్లో ఉన్నాను. వచ్చాడా దారికి? వచ్చేస్తాను, నేనే వచ్చి చెప్తాను. మనకి డబ్బు కావాలి కవిత, అది మర్చిపోకు. తప్పకుండా, బయలుదేరే ముందు నేనే ఫోన్ చేస్తాను. వద్దు అరవింద్, మన ఇద్దరం మీట్ అవడం ఇదే ఆఖరిసారిగా ఉండనివ్వు. 1 year ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందాం. మరీ ఎక్కువగా తాకు. నువ్వే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. నా వెహికల్ అక్కడే ఉంది. నేను ఎంతసేపట్లో డ్రాప్ చేయాలి? ఇంకో 1/2 అవర్లో. ఎంత జరిగినా నువ్వు అర్థం చేసుకోవా? ప్లీజ్ కవిత, కోప్పడుకో. టైం అయింది, నేను బయలుదేరుతాను. కవిత, ఇంకా 15 minutes ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను చంపేస్తే గొడవ వదులుతుంది. కవిత, ఒక తప్పుని ఇంకో తప్పుతో కవర్ చేయొచ్చు. నా వీక్నెస్ నువ్వు, కర్ణ వీక్నెస్ ఏంటి? ఏమంటున్నావు? కర్ణకి ఏమి ఇష్టం కవిత? వాడు దేనికి ఆశపడతాడు? నీకు తెలియంది ఉంది. కర్ణకి ఎప్పటికైనా US లో బిజినెస్ చేయాలి. ఎంతో మందిని డబ్బు అడిగాడు, ఎవరు ఇవ్వలేదు. 2 కోట్లు కావాలి, దొరికితే వెంటనే వెళ్ళిపోతాడు. కర్ణ US కు వెళ్ళిపోతే ఇంద్రాకి కర్ణకి ఏ కాంటాక్ట్ లేకుండా నువ్వు మేనేజ్ చేసుకోగలవా? వాడు US కి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు, మనం హాయిగా ఉండొచ్చు. కానీ 2 కోట్ల రూపాయలు? ఏరా, అందరినీ డబ్బు అడుగుతున్నాను, నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. నన్ను అడుగుండొచ్చుగా. కాదురా, నిన్నెలా అడుగుతాను చెప్పు. సరే, రేపు మార్నింగ్ 10ంటికి నీకు కావాల్సిన డబ్బు నీ ఇంట్లో ఉంటుంది, సరేనా? బాయ్. అరవింద్, నువ్వేం చేస్తున్నావు? నాకు నువ్వు కావాలి కవిత. అందుకనే 2 కోట్ల రూపాయలు నువ్వెందుకు ఇవ్వాలి? ఐ డోంట్ మైండ్. నేనంత డబ్బుకి వర్త్ కాదు అరవింద్. నీకు తెలీదు. సరే చెప్పు, ఏం చేస్తావు అంత డబ్బుతో? అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే? వాడికి మనం ఎక్కడున్నామో తెలిస్తేనేగా. ఉండు, నేనే పిజ్జా ఆర్డర్ చేశాను, ఆకలి దంచేస్తోంది. కవిత, ఇంద్ర, నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడతావు? నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు వెళ్ళు. రా ఇంద్రా. కర్ణ లేడా? కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. టైం 10 అయింది. యూజువల్గా 6ంటికి వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు. ఏ, నా గురించి చెప్దామని వచ్చావా? నేనెంత చెప్పినా ఈరోజు అరవింద్ మీట్ అయ్యావు. ఇక మనం మీట్ అవ్వదని చెప్పడానికి వెళ్ళాను. అందుకు 4 గంటల సేపా కవిత? అరవింద్ నిన్న రోజు ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు. నేను మేడం పిజ్జా. నేనే ఆర్డర్ చేశాను. మేడం 1080. మ్యామ్, కరుణా గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు. ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది, సారీ మేడం. నేనే కరుణకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను. అవుట్. కర్ణ ఫోన్ మర్చిపోయాడా? నువ్వు వాడికి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను తన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను.
నేను వాడితో 4 మాట్లాడాను, అది వాడి సెల్ ఫోన్లో. 4కే కదా. యాక్చువల్లీ తను 5 గంటలకి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళొస్తాను కవిత. నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా, అడ్డంగా దొరికిపోయాం. ఎలా మిస్ చేస్తానో తెలియట్లేదు. కనిపెట్టుంటాడా? నాకు డౌట్ గానే ఉంది. పర్వాలేదులే, రేపు ఒక్కరోజేగా. ఇంట్లో కాల్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పు. చెప్పిందిరా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. బాయ్. తెలుసుండదు. మావా నువ్వా? ద్రోహి. ఇందిరా కలిశాడా? సరే లోపల రా. రే, డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చుంటాను కదరా. నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి? నీ అంతటి నువ్వు తీసుకోలా? సరే సరే కూర్చో. ఏయ్ కర్ణా, నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే, నేను యూఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగా మావా డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు. విస్కీయా బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా, నా లవర్ ఏమైనా ఎగ్జిబిషన్లో బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి? ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫులిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫుల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా బ్రాండీ కావాలా? ఏ, ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏంటి అరుస్తున్నావు? ఏమిచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం అంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కర్ణ యూఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తానా? ఫ్రాడ్. ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3వ కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయకర్నా. కన్నా, నేనేదో కోపంలో కన్నా తెలియకుండా జరిగిందిరా. ఇంద్రా, ఇంద్రా, ఏమైందిరా? కవిత, కవిత కవిత నన్ను వదిలేసి అరవింద్తో వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును బావా, అన్ని చోట్ల వెతికి చూసాను రా. రాత్రి 2 గంటలప్పుడు లేచి చూసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. ఫ్లాట్ సెక్యూరిటీ రిజిస్టర్లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి 1:30 వెళ్ళింది. ఉదయాన్నే అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12ంటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా.
అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరం మధ్య ఒకటే గొడవరా. నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్ను ఎలా ఫేస్ చేయగలను చెప్పు? నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రేయ్, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉన్నట్టు తన ఇంట్లోనే ఉండేదిరా. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పేం లేదురా. అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేశారు. నాకు చచ్చిపోవాలనుందిరా. క్షమించరా.